గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? మనకు తెలియచేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? అసలు దీన్ని ఎలా గుర్తించవచ్చు? వారికోస్ వెయిన్స్, వారికోసెస్ ఆర్ వారికోసిటీ అంటే సేమ్ ఒకటే మెడికల్ టెర్మినాలజీ అని చెప్పొచ్చు. అయితే ఇవంటే ఏంటి అంటే మన బాడీ లోపల బేసికలీ బ్లడ్ వెజల్స్ అనేది ఉంటుంది మనకి. అంటే చెడు రక్తం కానీ తర్వాత మంచి రక్తం కానీ ప్రసరణ అవ్వాలి ప్రతి ఆర్గాన్కి, టిష్యూకి, సెల్కి అంటే కనుక ఈ బ్లడ్ వెజల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానిలో ఎప్పుడైతే వెయిన్స్ అంటే రక్తనాళాల్లో ఒక రకమైనటువంటి చెడు రక్తం ప్రసారణ చేసేటువంటి ఈ వెయిన్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో కొన్ని రకాలైన ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ వెయిన్స్ లోపల కొంచెం రక్త ప్రసరణ అనేది బాగా ఎక్కువగా ఉండటం, అట్ ద సేమ్ టైం దానివల్ల ఎలాంగేటెడ్ అండ్ ఎన్లార్జ్డ్ స్వోలెన్ వెయిన్స్ని మనం వారికోస్ వెయిన్స్ అంటూ ఉంటాం. అయితే ఈ వారికోస్ వెయిన్స్ మెయిన్గా రావడానికి గల కారణాలు ఏంటి, ఏ రకంగా గుర్తించవచ్చు అంటే మనం బేసికల్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అది వారికోస్ వెయిన్సా లేకపోతే స్పైడర్ వెయిన్సా లేకపోతే ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. అయితే ఏ రకంగా గుర్తించవచ్చు అంటే మనకి బేసికల్లీ ఈ వెయిన్స్ అనేది ఎక్కువగా మోకాల నుంచి కింది భాగం వరకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. బేసికల్ ఏంటంటే వారికోస్ వెయిన్స్ ఎక్కడైనా రావచ్చు, ఎందుకంటే వెయిన్స్ అనేది ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ హెడ్ టు టో ప్రతి దగ్గర ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువగా ప్రెషర్ పాయింట్స్ ఉన్న దగ్గర వెయిన్స్ అనేది డ్యామేజ్ అవ్వటం, దానిలో ఉండే కవటాలు బాగా వదులుగా అయిపోవటం, ఎలాస్టిసిటీ కోల్పోవటం కొన్ని రకాలైన కారణాల వల్ల జరుగుతుంది. కాబట్టి అది ఎస్పెషల్లీ మనకి లోవర్ లిమ్స్లో జరుగుతుంది, కాళ్ళలో జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ తొడ భాగం దగ్గర కానీ మోకాల చిప్ప వెనక భాగంలో కానీ కాలు దగ్గర ఎస్పెషల్లీ పిక్క మజిల్స్ దగ్గర మనం ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాము. సో ఏ రకంగా ఉంటాయంటే కొంచెం ఆ వెయిన్స్ అనేది ఉబ్బినట్టుగా అనిపించటం, మెలితిప్పినట్టుగా ఉండటం, చాలా పొడవుగా అనిపించటం, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఎర్త్ వార్మ్ ఉంటే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉండటం, ఇవన్నీ మనము వారికోస్ వెయిన్స్ చూడంగానే ఇది వారికోస్ వెయిన్సా లేదా స్పైడర్ వెయిన్సా అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. అయితే స్పైడర్ వెయిన్స్ ఏ రకంగా ఉంటాయంటే దాదాపుగా మనకి వారికోస్ వెయిన్స్ లానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి చాలా అంటే ఉబ్బెత్తుగా ఉండటం, దానిలో బ్లడ్ ఉన్నట్టుగా అనిపించటం, తర్వాత ఎలాంగేటెడ్గా ఉండడం అనేది కాదు, చిన్న చిన్నగా అక్కడక్కడ మల్టిపుల్గా ఉంటాయి, దాన్ని మనం స్పైడర్ వెయిన్స్ అంటాం. ఇది కాకుండా అక్కడ స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వటం, అంటే స్కిన్ కొంచెం నలుపుదనంతో కూడుకొని ఉండటం, రెడ్ కలర్లోకి ఉండటం, తర్వాత స్కిన్ బాగా దురద పెట్టడం, స్కిన్ ఇచ్చినెస్ కానీ వారికోస్ ఎగ్జిమా అంటాం. ఈ వారికోస్ వెయిన్స్ ఎవరికైతే ఫామ్ అవుతాయో వాళ్ళకి అక్కడ స్కిన్ ఎస్పెషల్లీ మనకి ఒక వెయిన్ లేకపోతే మల్టిపుల్ వెయిన్స్ దగ్గర మనకి స్కిన్ బాగా దురద పెడుతూ ఉంటుంది. గోకిన తర్వాత అక్కడ కొంచెం ప్యాచ్ లాగా ఫామ్ అవ్వటం అనేది గమనిస్తూ ఉంటాము. ఎట్ ద సేమ్ టైం కాలు బరువుగా అనిపించడం అనేది మనం మెయిన్గా ఇందులో చెప్పే సిమ్టమ్ అని చెప్పొచ్చు. సో చూడంగానే మనకు అనిపించేది ఎలాంగేటెడ్ వెయిన్స్ అంటే ఉబ్బి ఉన్న రక్తనాళము, అట్ ద సేమ్ టైం స్కిన్ కలర్ మారడము, స్కిన్ అనేది బాగా గోకిన తర్వాత అక్కడ ప్యాచీలాగా కనిపించడం, కొంతమందికి పుండులాగా మారటం, ఇవన్నీ ఏంటంటే మనం వారికోస్ వెయిన్స్ అని చెప్పడానికి పనికొచ్చే ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా చెప్పే సిమ్టమ్స్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయి వారికోస్ వెయిన్స్లో కనుక తీసుకుంటే, ఎక్కడైతే చాలా వరకు వారికోస్ వెయిన్స్ అంటే గ్రాడ్యువల్గా స్టార్ట్ అవుతాయి, అంటే ఒకేసారి స్టార్ట్ అవ్వదు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సిమ్టమ్స్ చాలామందికి ఉండదు, కొన్ని సిమ్టమ్స్ కొంతమందికి ఏంటంటే సిమ్టమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లైక్ పెయిన్ కానీ, కాలు బరువుగా అనిపించటం, కాలు తిమ్మిరిగా అనిపించటం, మజిల్ క్రాంప్స్ ఉండటం, థ్రాంబింగ్ కైండ్ ఆఫ్ పెయిన్స్ ఉండటం, కూర్చొని నిలబడేటప్పుడు ఇబ్బంది పడటం, ఎక్కువసేపు నడవలేకపోవటం లేకపోతే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం మెయిన్ సిమ్టమ్స్. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు, హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నా ఏజ్ వచ్చేసి 50 years మేడం. ఓకే, నాకు ఒక 10-12 years నుంచి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంది. ఓకే, నేను డాక్టర్ గారు డయాగ్నోస్ చేపిస్తే వెరికోస్ వెయిన్స్ అని కన్ఫర్మ్ చెప్పారు మేడం. ఓకే అండి. బట్ దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఏమన్నా ప్రికాషన్ ఏమైనా తీసుకోవాలా అవసరం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు మేడం ప్రజెంట్ అయితే నాకు. కలర్ డాప్లర్ తీస్తే అది నార్మలే ఉందా? లేదు మేడం, వెరికోస్ వెయిన్స్ ఉందని చెప్పారు, కలర్ డాక్టర్ లో కూడా వచ్చింది. యా, వారికోస్ వెయిన్స్ అదే అంటున్నాను, ఇంతకు ముందే చెప్పాను కదా. చాలా వరకు దీనిలో ఏంటంటే సిమ్టమ్స్ అనేది కనిపించదండి,
కానీ ఒకసారి సడన్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాలు బరువు అనిపించటం, కాలు దగ్గర నొప్పిలాగా ఉండటం, ఎక్కువసేపు నిలబడలేకపోవటము, తర్వాత కాలు ఎస్పెషల్ యాంకిల్ దగ్గర మడమ పక్కన ఉండే అకిలిస్ టెండాన్ దగ్గర మనకి వాపులాగా అనిపించటం, స్కిన్ కలర్ మారడం అనేది కొంతమందిలో వితిన్ 1 to 2 monthsలో కూడా స్టార్ట్ అవుతాయి. ఇంటర్నల్గా కలర్ డాప్లర్ తీసుకున్నప్పుడు మనకి వారికోస్ వెయిన్స్ ఉన్నాయి అని నిర్ధారించడం జరిగింది అంటే ఎప్పటికైనా అది రిస్కీ ఫ్యాక్టరేనండి. కాబట్టి మీకు ఒకవేళ సూపర్ఫిషియల్గా కనిపిస్తున్నాయి, స్కిన్కి బయట ఉంది, ఉబ్బినట్టుగా ఉంది, ఎలాంగేటెడ్గా ఉంది, వాపు ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే లైక్ స్టాకింగ్స్ అనేది వాడటము, తర్వాత ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినా కూడా అట్ ద సేమ్ టైం కూర్చునేటప్పుడు కాలు మీద కాలు వేసుకోవడం అనేది అవాయిడ్ చేయటము, చెప్పులు లేకుండా బయటకు వెళ్ళటం, ఎస్పెషల్లీ రఫ్ రోడ్స్ మీద వెళ్ళటము, బరువు అనేది కంట్రోల్లో పెట్టుకోవటం, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయటం అనేది కంపల్సరీగా చేయాలి. ఇవి చేసినా కూడా మళ్ళీ ఒక 1 year తర్వాత కలర్ డాప్లర్ చేయించండి. అప్పటికి వారికోజ్ వెయిన్స్ అలానే ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది, అంటే ఇప్పుడు 50 అంటున్నారు, 60s అలా వచ్చేసరికి ఏమవుతుంది, ఈ వారికోజ్ వెయిన్స్ అనేది అంటే మనకి లైక్ వెయిన్స్లో ఉండే కవటాలు చాలా వదులుగా అయిపోవటం, ఆ బ్లడ్ సర్క్యులేషన్ డైరెక్ట్గా కాళ్ళలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అప్పుడు ఒకవేళ మీకు బ్లడ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అయ్యి హైపర్ టెన్షన్ వచ్చినా కూడా ఇబ్బంది ఎక్కువగా మారే అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి మళ్ళీ 6 months 1 year తర్వాత కలర్ డాప్లర్ ఆర్ వెయినోగ్రామ్ చేయించుకోండి. అప్పటికి వారికోజ్ వెయిన్స్ ఉంది రిపోర్ట్లు అంటే కనుక దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోండి. ఇఫ్ దేర్ ఇస్ నో సిమ్టమ్స్ ఆల్సో, అంటే సిమ్టమ్స్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకొని అది నార్మలైజ్ చేసుకుంటే మంచిది. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ ఎవరిలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్ వైజ్ చూసుకున్నా కానీ ఎవరిలో ఎక్కువగా వస్తుంటుంది? బేసికల్లీ ఒకప్పుడు ఏంటంటే ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళలో ఈ సమస్యని చూసేవాళ్ళము. కాకపోతే ఇప్పుడు గంటల కొద్దీ కూర్చొని పనిచేస్తున్న వాళ్ళలో కూడా మనకి ఈ సమస్య అనేది గమనిస్తూ ఉన్నాం. సో ఏజ్ పరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కనుక తీసుకుంటే మన 50+లోని మనకి ఈ వెయిన్స్ చాలా వరకు వదులుగా అయిపోవటము, బ్లడ్ ప్రెషర్ అనేది స్టార్ట్ అవ్వడం, బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి ఈ వారికోజ్ వెయిన్స్ అనేది 50+లో వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు కానీ షుగర్ ఉన్న వాళ్ళలో తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జెనెటిక్, అంటే ఒకవేళ ఫ్యామిలీలో ఉంది అంటే కనుక నెక్స్ట్ తరాలకి ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువ శాతం ఉంటుంది. అంటే నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీ లేదు అంటే ఈ సమస్య కొంతవరకు తగ్గుముఖంలోనే ఉంటుంది. కానీ ఒకవేళ ఉంది అంటే కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ ఒకవేళ ఒబీస్ ఉన్నారు, బాగా లావుగా ఉన్నారు అన్నప్పుడు ఖచ్చితంగా ఈ సమస్య వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్కహాలిజం, స్మోకింగ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య మనము ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. 1 thing. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి రిపీటెడ్గా ఏమైనా సర్జరీస్ అవుతున్నప్పుడు, రిపీటెడ్గా హయ్యర్ డోసెస్ ఆఫ్ మెడికేషన్స్ వాడుతున్నా కూడా మనకి సమస్య కనిపించడం అనేది చూస్తూ ఉంటాం. ఇకపోతే మెయిల్సా ఫీమేల్సా ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా గమనిస్తాము అంటే కనుక చెప్తే కనుక ఖచ్చితంగా ఫీమేల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బేసికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువగా మెన్ కన్నా ఉమెన్లో ఎక్కువగా ఉంటుంది. సో ఉమెన్లో ఏ టైంలో జరుగుతుందంటే ప్రీ మెన్స్ట్రుయేషన్, అంటే ఫస్ట్ మెన్సెస్ స్టార్ట్ అయ్యే కంటే ముందు, తర్వాత డెలివరీ, ప్రెగ్నెన్సీస్ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ తర్వాత కానీ, మెనోపాజ్ అంటే ఈ ఋతుచక్రం ఆగిపోతున్న టైంలో కూడా మనకి చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉమెన్లో ఉంటాయి. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ వెయిన్స్ అనేది రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల పూలింగ్ ఆఫ్ బ్లడ్ అనేది అంటే ఆపోజిట్ డైరెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారికోజ్ వెయిన్స్ సమస్య మనం ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కూడా. ప్రెగ్నెన్సీలో ఎందుకు మనకి వారికోజ్ సమస్య వస్తుంది అంటే బేసికల్లీ వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది, 9 to 10 kgs. అట్ ద సేమ్ టైం మనకి ఈ హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్లడ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బేబీకి అందాలి, మదర్కి కూడా ఉండాలి. కాబట్టి ఫుడ్ పరంగా ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాం. కాబట్టి మనకి బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. సో దట్ పూలింగ్ ఆఫ్ బ్లడ్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏజ్ రిలేటెడ్గా తీసుకుంటే 50+ అని చెప్పొచ్చు ఎక్కువగా. అలా అని 30s 40sలో రావా అంటే అలాంటి కేసెస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే లైక్ ఎక్కువ కూర్చునే జాబ్ కావచ్చు, ఎక్కువసేపు నిలబడే జాబ్ కావచ్చు, లేకపోతే మెంటల్ ప్రెషర్ కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండటం కానీ, తర్వాత ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్న ఒబేసిటీ, శారీరక శ్రమ సరిగా లేకపోవటం వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా మనకి 30s 40sలో ఈ సమస్య గమనిస్తుంది. ఎస్ డాక్టర్, ఇప్పుడు లేడీస్లో ఎక్కువగా వస్తుంది అన్నారు, దట్టు ఇన్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు కదా. అయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియోపతి వాడచ్చు అంటారు? ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఆల్రెడీ వేరే మెడికేషన్లో ఉంటారు కదా, వాళ్ళు ఆ టైంలో హోమియో వాడచ్చు అంటారా? ప్రెగ్నెన్సీ అనే కాదు, ఏ మెడికేషన్ వాడినా కూడా సైమల్టేనియస్లీ హోమియోపతి అనేది వాడచ్చు. కాకపోతే వాళ్ళు వాడుతున్న మెడిసిన్కి మన హోమియోపతి మెడిసిన్స్కి ఒక 1/2 to 1 hour గ్యాప్ ఇచ్చుకొని
పాత మెడిసిన్స్తో పాటుగా ఇది కూడా వాడచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీలో వాళ్ళ ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం, మల్టీవిటమిన్, ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాడుతున్నారు, లేదు కొంతమందికి వీక్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హార్మోనల్ టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మనకి ఒక అరగంట గంట గ్యాప్ ఇచ్చుకొని ఒకవేళ వారికోస్ సమస్య అప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా వాడుకోవచ్చు. బేబీ హెల్దీగా, ఇంకా హోమియోపతి వాడడం వల్ల ఏంటంటే వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ వాడుతున్నా మన హోమియో మెడిసిన్స్ వీ ట్రీట్ పేషెంట్ యాజ్ ఎ హోల్ కాబట్టి బేసికలీ హార్మోనల్ చేంజెస్ తగ్గుతాయి, ఓవర్ బ్లడ్ వాల్యూమ్ ఏదైతే బాడీ లోపల ఉంటుందో అది కూడా తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం మనకి వారికోస్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వాడుకుంటే నష్టమేం లేదు. అండ్ వాళ్ళకి హెల్దీ బేబీ పుట్టేటట్టు, తర్వాత నార్మల్ డెలివరీ అయ్యేటట్టు, హెల్దీ ప్రెగ్నెన్సీ అయ్యేటట్టు, ఫిజికల్ అనామలీస్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా మనకి హోమియో హెల్ప్ అవుట్ అవుతుంది. ఈవెన్ దో మనకి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా. సో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఒకవేళ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతోంది, ఇబ్బంది ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. వారికోస్ వెయిన్స్గానే కాదు, ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా సైమల్టేనియస్గా వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్తో పాటుగా ఇది కూడా వాడుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది చాలా వరకు ఏం చేస్తారు అంటే పెయిన్ ఏది రావట్లేదు కానీ నెగ్లెక్ట్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇలా చేయటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అదే చెప్తున్నాను, చాలా వరకు ఇవేంటంటే స్లో పాయిజన్ లెక్క. లైక్ ఏంటంటే కొంతమందిలో 10, 15, 20 ఇయర్స్ ఉన్నా అవి బయటే కనిపిస్తాయి. అక్కడ స్కిన్ అనేది ఉబ్బుతుంది, అక్కడ మనం ప్రెస్ చేస్తే చాలా మెత్తగా అంటే బ్లడ్ అందులో ఉన్నట్టు అర్థమవుతుంది. సడన్గా మనం దాన్ని ఏమైనా రప్చర్ చేసినా కూడా దాని నుంచి ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అనేది వస్తుంది, కానీ పేషెంట్కి ఏం సిమ్టమ్స్ కనిపించవు. అది వాళ్ళ బాడీ టెండెన్సీ, కాన్స్టిట్యూషన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. మన ఫస్ట్ కాలర్ అదే చెప్తున్నారు, కలర్ డాప్లర్ చేస్తే అంటే వారికోస్ వెయిన్స్ ఉంది కానీ అతనికి ఏం సిమ్టమ్స్ లేవు. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే సడన్గా 1 మంత్లోనో లేకపోతే 45 డేస్లోనో 2 మంత్స్లోనో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేటప్పటికే చాలా లోపల ఆల్రెడీ ఉంది కాబట్టి బాగా ముదిరిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం తగ్గించడానికి టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లైక్ ఎలా అంటే బ్లడ్ క్లాట్ అయిపోవచ్చు, అంటే వెయిన్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ డీవీటీ రావచ్చు, థ్రాంబోఫ్లెబైటిక్ కండిషన్స్ రావచ్చు, తర్వాత అల్సర్ లాగా ఫామ్ అవ్వచ్చు, అక్కడ ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు, లేదు అక్కడ పర్ఫరేషన్స్ కావచ్చు. సడన్గా బర్స్ట్ అవుట్ అయిపోయి కంటిన్యూస్గా బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. వెయిన్స్ ఒకవేళ బాగా ఉబ్బినట్టుగా మెలితిప్పినట్టుగా ఉన్నాయి, బాగా మల్టిపుల్గా ఉన్నాయి అన్నప్పుడు. సో సిమ్టమ్స్ లేకున్నా ఫస్ట్ జాగ్రత్తలు అయితే పాటించాలి ఒకవేళ సిమ్టమ్స్ లేవు అంటే. సో జాగ్రత్తలు పాటించిన తర్వాత మళ్ళీ 6 months 1 yearకి ఒకసారి చేయించుకోవాలి టెస్ట్. అప్పుడు కూడా సేమ్ అలానే ఉంది, ఏమీ సివియారిటీ తగ్గలేదు అంటే మాత్రం ఖచ్చితంగా సిమ్టమ్స్ లేకున్నా కూడా ఒక ఏజ్ 45-50 దాటిందంటే దానికి ట్రీట్మెంట్ తీసుకొని ఆ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా అయ్యేటట్టు చూసుకోవడం మంచిది. ఓకే డాక్టర్, అయితే వారికోస్ వెయిన్స్ నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, లేదంటే కార్డియాక్ పేషెంట్స్, డయాబెటిక్, బీపీ పేషెంట్స్ ఇలా ఏదైనా వ్యాధితో ఉన్న వాళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో ఎక్కువగా ఇది బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన సమస్య కాబట్టి వారికోస్ వెయిన్స్ బేసికలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, అంటే హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు, అది కూడా హయ్యర్ డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్ మీద ఉన్నారు, స్టిల్ కంట్రోల్లో లేదు అన్నప్పుడు మాత్రం ఈ సమస్య కొంచెం ఒకవేళ వచ్చింది అంటే ఖచ్చితంగా సివియారిటీ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సెల్యులైటిక్ కండిషన్స్ రావచ్చు, ఫ్లెబైటిక్ కండిషన్స్ రావచ్చు, థ్రాంబోసిస్ లాంటి కండిషన్స్ రావచ్చు. మనకి ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఒకవేళ ఉంది అంటే లంగ్స్లో కూడా క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది, సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరగదు, ఆ పూలింగ్ ఆఫ్ బ్లడ్ అనేది రిపీటెడ్గా కిందకే జరుగుతుంది. కాబట్టి మనకి చెడు రక్తం అనేది మళ్ళీ మంచి రక్తంగా మారడానికి చాలా టైం తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇలాంటి కేసెస్లో, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఉన్న వాళ్ళలో. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. 1 thing. సెకండ్ థింగ్, అన్నెసెసరీ చాలా వరకు డైట్తో మెయింటైన్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం అది కంట్రోల్లో రాకపోతే హయ్యర్ డోసెస్కి వెళ్తారు. 2 times వేసుకునే 3 times 4 times కూడా వేసుకుంటారు. అలా డోసెస్ పెంచుకుంటా కొద్దీ ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ లోపల ఇంకా ఎక్కువైపోయి వేరే అదర్ కాంప్లికేషన్స్ రావచ్చు. లైక్ వారికోస్ వెయిన్స్ అనే కాదు, లైక్ అంటే బ్రెయిన్ లోపల క్లాట్స్ రావచ్చు, హెమరేజిక్ కండిషన్స్, అన్యూరిషన్స్ కానీ, దానివల్ల ఏమవుతుంది ఇంటర్న్గా పారాలిసిస్ అటాక్ రావటం, ఇవన్నీ ఉంటాయి. సో అలా కాకుండా చాలా వరకు డైట్, ఎక్సర్సైజ్ అనేది ఈ బీపీ, షుగర్, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ. సో అవి చేస్తూ మెడికేషన్స్ వాడుకుంటే చాలా వరకు ఏ సమస్య అయినా తగ్గుముఖంలో ఉంటుందండి. ఓకే డాక్టర్, అయితే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు కదా, అయితే ఈ రాకుండా ఉండాలి అని అంటే ముందుగానే స్టాకింగ్ వాడదాం ఇట్లాంటివి ఏమైనా చేసి ఆపచ్చు అంటారా రాకుండా? సిమ్టమ్స్ లేవు అంటే చూడ్డానికి కూడా అట్లా వారికోస్ వెయిన్స్లా లేదు, అతనికి ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు
స్టాకింగ్స్ వాడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే జెనెటిక్గా ఉంది అంటే మాత్రం కొంత బరువు అనేది కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లీస్ట్ వాళ్ళు ఒకవేళ 30-35 దాటారు అంటే ఇప్పుడు మనకున్న జనరేషన్ బట్టి 30 నుంచి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ కానీ లేకపోతే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా చేసుకుంటూ ఉండాలి. ఫ్యాటీ ఫుడ్ అనేది తినొచ్చు, కానీ తక్కువ మోతాదులో తినటం. అంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ ప్రోటీన్ డైట్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అనేది చేయాలి. సిమ్టమ్స్ ఇలాంటి అంటే జెనెటిక్గా ఉంది వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంచెం చిన్న సిమ్టమ్ కనిపించినా ఇమీడియట్గా ప్రాపర్ కన్సల్టెంట్ని కలిసి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఒక ఫైనల్ కన్క్లూషన్కి వచ్చినాక ఇమీడియట్గానే అంటే ఇనీషియల్ పీరియడ్ నుంచి మెడిసిన్స్ వాడుకుంటే ఏంటంటే కేస్ ప్రొలాంగ్ కాకుండా అంటే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్లకుండా ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే క్లియర్ అవుతుంది. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైలీ లైఫ్లో వాళ్ళు ఎలా ఉండాలి? వారికోస్ వెయిన్స్ ఒకవేళ వస్తున్నాయి అంటే ఏదో సిమ్టమ్స్ ఉండొచ్చు, సిమ్టమ్స్ లేదు కానీ చూడడానికి వెయిన్స్ బయట కనిపిస్తున్నాయన్న ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే చాలా వరకు ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాలి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఈ సమస్యలో. కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటట్టు కాళ్ళ కదలిక అనేది కంపల్సరీగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బరువు అన్నెసెసరీ ఫ్యాట్ అనేది ఎక్కడ కూడా అక్యుములేట్ అవ్వద్దు. అరౌండ్ ద బెల్లీ కావచ్చు, అంటే పొట్ట చుట్టూతా కొవ్వు చేరడం వల్ల కూడా బ్లడ్ వాల్యూమ్ ఎక్కువైపోయి అందాల్సినంత బ్లడ్ కాలికి అందక కూడా మనకి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఆగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో పొట్ట చుట్టూతా కొవ్వు కానీ తొడభాగం దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ కొవ్వు చేరకుండా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళ హైట్కి తగ్గట్టుగా వాళ్ళ వెయిట్ అంటే మన ఏజ్కి తగ్గట్టుగా వెయిట్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్నెసెసరీ మెడికేషన్స్ కానీ అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్ అనేది వాడకుండా చూసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ రాకుండా భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ ఖచ్చితంగా అంటే లో సాల్ట్ డైట్ కానీ లో స్పైసెస్ కానీ లో ఆయిలీ ఐటమ్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకపోతే ఫుడ్ యాడెటివ్ కలర్స్ కానీ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఇవి చేస్తూ ఆల్కహాలిజం కానీ స్మోకింగ్ కానీ ఎక్కువగా తీసుకుంటున్న అలవాటు ఉంటే కనుక అది చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవడము. తర్వాత స్టాకింగ్స్ అనేది యూస్ చేయడం. బేసికల్ ఒకవేళ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, బాగా పెయిన్ లేదు కానీ పెయిన్ ఉంది, వెయిన్స్ అనేది ఉబ్బుతున్నాయి అన్నప్పుడు ఇమీడియట్గా స్టాకింగ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే స్టాకింగ్స్ అందరికీ కూడా సెట్ అవ్వదు. అలా అంటే కొంతమందికి అది వేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కువైన కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో అది వాళ్ళకి ఎంత కంఫర్ట్గా ఉంది స్టాకింగ్ వేసుకున్నాక అనేది వితిన్ 1 వీక్లోనే తెలిసిపోతుంది. వాళ్ళ సైజుని బట్టి వాళ్ళ లెగ్ సైజుని బట్టి ఇవ్వడం జరుగుతుంది, ప్రాబ్లమ్ని బట్టి. సో అది ఎంతవరకు వాళ్ళకి కరెక్ట్గా ఉంది అనేది చూసుకొని వాళ్ళు కంటిన్యూ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఇమీడియట్గా అది స్టాప్ చేయాలి. ఇంకోటి హై హీల్స్ వేయటం, అంటే కాళ్ళు బాగా ఎత్తు చెప్పులు ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఎత్తు చెప్పులు అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. మడమకి చాలా వరకు ప్రెషర్ తగలొద్దు. అంటే ఈ సర్క్యులేషన్ అయ్యేటట్టు చెప్పులు ఇప్పుడు కొత్త చెప్పుల్లో వస్తున్నాయి కదా, అవి వాడటము. తర్వాత మెత్తని రబ్బర్ చెప్పులు కానీ సోల్ అనేది హార్డెన్గా ఉండకుండా చూసుకోవాలి. అండ్ రఫ్ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ చెప్పులు లేకుండా బయటకు వెళ్ళొద్దు. ఖచ్చితంగా ఇంట్లో కానీ ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఇంట్లో కావచ్చు బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా చెప్పులు కానీ మెత్తని షూస్ కానీ వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రాస్ లెగ్గింగ్ అనేది ఉండొద్దు. చాలామంది కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. సో ఈ సమస్య ఉన్నప్పుడు మొదటి నుంచే జెనెటిక్గా ఉంది అంటే మాత్రం ఫస్ట్ నుంచి ఈవెన్ 30s దాటిన తర్వాతనే మనము ఆ క్రాస్ లెగ్గింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటే మంచిది. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ ఇనిషియల్ స్టేజ్లో నుంచే హోమియో వాడటం వల్ల పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇనిషియల్ స్టేజ్ అనే కాదు, అంటే మోర్ దాన్ సివియారిటీ ఉంది అన్నా కూడా హోమియో వాడుకోవడం వల్ల వితౌట్ ఎనీ లేజర్ ట్రీట్మెంట్స్ తగ్గిన కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే వేసిన వెంటనే తగ్గిపోదు, కాకపోతే ఏంటంటే సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది జరుగుతుంది. తర్వాత హోమియోపతిలో వేసే మెడిసిన్స్ ఏంటంటే ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉందో ఆ సర్క్యులేషన్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయ్యేటట్టుగా, అట్ ద సేమ్ టైం ఆ వాల్వ్స్ ఏవైతే డ్యామేజ్ అయి ఉంటాయో లూజ్గా అయిపోయి ఉంటాయో అవి అంటే టైటన్గా అయ్యేటట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ప్రాపర్గా మెడికేషన్ వాడుతూ మేము చెప్పిన ఎక్సర్సైజ్ అట్ ద సేమ్ టైం డైట్ అనేది ఫాలో అవుతే కనుక ఎలాంటి స్టేజ్లో అయినా కొన్ని కేసెస్ ఉంటాయి అవుట్ ఆఫ్ 100లో ఒక 10% ఆఫ్ కేసెస్ 5% ఆఫ్ ద కేసెస్ అవి ఇంకా భరించలేరు. ఈవెన్ 5 minutes కూడా నిలబడలేరు, 10 minutes కూడా నిలబడలేరు. అలాంటి వాళ్ళు ఏంటంటే దే మైట్ గో టు ద అదర్ దిస్ థింగ్స్. కానీ ఏంటంటే చాలా వరకు 80 to 90% ఆఫ్ ద కేసెస్లో మనకి హోమియో వాడుకోవడం వల్ల సివియారిటీ ఎంతవరకు ఉన్నా మనకి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్
ఎఫెక్ట్స్ ఉండదు, మూలాల నుంచి ప్రాబ్లం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అదొక్క ప్రాబ్లం అనే కాదు, దానివల్ల ఏదైతే వెయిన్స్ ప్రాబ్లం కానీ ఆర్టరీ ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నా, కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, లంగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ విల్ క్లియర్ ఆఫ్, బికాస్ వీ ట్రీట్ పేషెంట్ యాజ్ ఎ హోల్. మెడిసిన్స్ అనేది పైనుంచి కింద వరకు ప్రతి ఆర్గాన్కి, ప్రతి టిష్యూకి, ప్రతి సెల్కి వెళ్ళేటట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి వారికోస్ వెయిన్స్ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ 80 to 90% మేము చెప్పిన జాగ్రత్తలు, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మెడికేషన్ కరెక్ట్గా వాడితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మెడిసిన్ వాడుతున్నప్పుడే కాదు, ఈవెన్ ఆఫ్టర్ స్టాపింగ్ ద మెడికేషన్ ఆల్సో దెర్ వాజ్ నో ఛాన్స్, అంటే మళ్ళీ రికరెన్సీ వచ్చే అవకాశం ఉండదు, మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన అవకాశం లేకుండా ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ రావడానికి మేజర్గా ఏ రీజన్స్ వల్ల ఈ వెరికోస్ వెయిన్స్ వస్తుంది? వారికోస్ వెయిన్స్ మెయిన్గా రావడానికి ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్ ఇస్ అ మెయిన్ థింగ్, సెకండ్ థింగ్ ఇస్ అ మెంటల్ స్ట్రెస్ ఇస్ వన్ థింగ్, అండ్ థర్డ్ వచ్చేసరికి ఒబేసిటీ, అంటే బాగా లావుగా ఉన్నారు, బాగా లావు అంటే మామూలు లావు కాదు, చాలా ఎక్కువగా ఒబేజ్ ఉంది, బాగా అధికంగా బరువు స్థూలకాయం ఉంది అన్న వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఎక్కువసేపు నిలబడి చేసే వాళ్ళలో, అంటే ఇప్పుడు టీచర్స్ కానీ, కండక్టర్స్ కానీ, లేకపోతే ట్రాఫిక్ పోలీసులు కానీ ఎక్కువసేపు కూర్చొని గంటలు ఇప్పుడు 5 hours 6 hours కంటిన్యూస్గా ల్యాప్టాప్స్ ముందు కూర్చొని చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఈ సమస్య కనిపించే అవకాశాలు ఉంటాయి. అండ్ కూర్చునే పొజిషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా సర్క్యులేషన్ అనేది అంటే టు ద టో కింద భాగం వరకు వెళ్ళదు, కాబట్టి అలాంటి కండిషన్స్ కూడా మనకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ ఇస్ అ మెయిన్ థింగ్. ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ 25 to 35 మధ్యలో ప్రెగ్నెన్సీ ఎక్కువ మంది అవుతుంటారు, కాబట్టి ఆ టైంలో మనకి కనిపించడం జరుగుతుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఒకవేళ వారికోస్ వెయిన్స్ వస్తే పోస్ట్ డెలివరీ తగ్గి, అంటే వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా తగ్గిన కేసెస్ ఉంటాయి. కానీ కొంతమందికి అది లైఫ్ టైం ఉంటుంది, కాబట్టి అలాంటి వాళ్ళు మెడికేషన్ వాడాలి. ఇంకొకటి ఏంటి అంటే మెనోపాజ్, అంటే లైక్ ఋతుక్రమం ఆగిపోతున్న టైంలో అరౌండ్ 45 to 15 బిట్వీన్ మనకి మెన్సెస్ ఆగిపోతాయి, కాబట్టి ఆ టైంలో ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఫ్లక్చువేషన్స్ చాలా ఉంటాయి, కాబట్టి మనకి ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో కృష్ణ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. నేను ఇట్లనే నాకు బీపీ హైపర్ టెన్షన్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాను మేడం. అయితే కాలు వాపు చూసి వెరికో వెయిన్స్ ఉన్నదని చెప్పారు. ఓకే, హైపర్ టెన్షన్ సడన్ గా నేను పోయిన బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర పోయిన క్లినిక్ వెళ్తే కాళ్ళు వాపు వచ్చినాయి, చూసి ఇది వెరికో వెయిన్స్ అండి, ఇది టెస్ట్ చేయాలని చెప్పింది. ఓకే, పోయి డాప్లర్ టెస్ట్ చేయించుకున్నాను టపాడి, అది వెరికో వెయిన్స్ అని చెప్పేసి మెగా ఆయింట్మెంట్ రాసిచ్చింది. ఓకే, మళ్ళా ఎట్లా మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు మరణ దగ్గర ఉబ్బుతున్నది, ప్లస్ ఇప్పుడు బీపీ కూడా ఉన్నది, మొన్నటిదాకా ఫ్లక్చువేట్ హై బీపీ, అంటే బీపీ కంట్రోల్లోనే ఉంటుందా? ఇప్పుడు కంట్రోల్ ఉన్నది. ఓకే, కానీ వెయిన్స్ అలానే ఉన్నాయి, 2 నెలల నుంచి అయితే కంట్రోల్ ఉన్నది మేడం మొత్తం. ఓకే ఓకే, ఫైన్ అండి. అంటే ఓన్లీ మెగా హీల్ ఒక్కటే వాడుతున్నారు, ఇంకేమైనా వాడుతున్నారా? వేరే టాబ్లెట్ ఏం రాయాలి, కానీ మెగా హీల్ ఆయింట్మెంట్ ఒకటే రాసింది. ఎందుకు అక్కడ పుడ్డు లాగా ఏమైనా ఫామ్ అయిందా? అది ఆయింట్మెంట్ పెట్టినప్పుడే వేరే ఏం టాబ్లెట్స్ రాయాలి మేడం? ఓకే, అంటే మెగా హీల్ ఆయింట్మెంట్ వల్ల వారికోస్ వెయిన్స్ ఏమీ తగ్గదు. సో అది ఇంటర్నల్గా ప్రాబ్లం, కాబట్టి అంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరిగినంత వరకు మనకు ఆ ప్రాబ్లం అలానే ఉంటుంది. మీరు ఎక్స్టర్నల్గా ఎన్ని ఆయింట్మెంట్స్ పెట్టినా, ఎన్ని పెయిన్ కిల్లర్ జెల్స్ వాడినా కూడా దెర్ ఇస్ నో యూజ్ అండి. సో మీకు ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, ఒకటి బీపీ ఉంది, హైపర్ టెన్షన్ కూడా ఉంది, మెడికేషన్ వాడుతున్నారు, 2 months నుంచి కంట్రోల్ అంటున్నారు, కాబట్టి ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. కలర్ డాప్లర్ ఏదైతే తీయించుకున్నారో ఆ రిపోర్ట్ తీయించుకొని ఒకసారి రండి. అంటే 6 months to 1 year బ్యాక్ ఉంటే అదే తీసుకొని రండి, లేదు అంతకంటే ఎక్కువైంది అంటే కనుక ఒకసారి రిపీట్ టెస్ట్ చేసుకొని తీసుకొని రండి. దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీకు ఆ పెయిన్ అనేది టోటల్గా తగ్గడం, వారికోస్ వెయిన్స్ అనేది ఆ వాపు కానీ ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో అది తగ్గుతూ ఇంటర్నల్గా సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా టోటల్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, అయితే వారికోస్ వెయిన్స్ 1 leg వచ్చి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లెగ్ కానీ ఇంకొక లెగ్ కానీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇన్ఫెక్టెడ్ ఏరియా ఆర్ ఇన్ఫెక్టెడ్ లెగ్ కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది హోమియోపతి వాడుకోవడం వల్ల చాలా వరకు అంటే రిపిటెన్సీ ఉండదు. సో మ్యాక్సిమం ఎందుకు చాలామంది హోమియోపతి వాడతారంటే రికరెన్సీస్ ఉండదు, మూలాల నుంచి ప్రాబ్లం ఎలిమినేట్ అవుతుంది. కాబట్టి హోమియో వాడుకున్నాక మళ్ళీ ఒక కాలుకి వచ్చిన తర్వాత అదే కాలికి రావడం, లేకపోతే ఇంకో లెగ్కి రావడం అనేది 90% ఆఫ్ ద కేసెస్లో ఉండదు.
దెర్ ఆర్ సమ్ కేసెస్ లైక్ కొన్ని కేసెస్ ఇప్పుడు సడన్గా వెయిట్ గెయిన్ అయ్యారు, సడన్గా బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎంత మెడిసిన్ వాడినా కంట్రోల్లో లేదు అన్నప్పుడు, ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా 60+ 70+ ఉంది అన్న వాళ్ళలో ఏమైనా వస్తే రావచ్చు, బట్ వచ్చినా కూడా అంత సివియారిటీ మోడ్ అనేది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.